పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల పర్యటన కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పర్యటించడం జరిగినది. మరి మా అధినాయకులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల, రైతులు పడుతున్న ఇబ్బందుల వలన మీరు అందరూ వెళ్ళి రైతు పక్షాన నిలబడండి, రైతులతో మాట్లాడండి, రైతులకు అండగా ఉండండి. రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగనే కాకుండా ఈ అకాల వర్షాల వలన చాలా తీవ్ర స్థాయిలో వారు మనస్తాపం చెంది పండించిన ధాన్యాన్ని ఏ విధంగా అమ్ముకోవాలనేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారని చెప్పడం జరిగింది మా అధ్యక్షుల వారు. ఆయన అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈరోజు మరి పి గన్నవరం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రైతాంగాన్ని అంతటిని కూడా సందర్శించి వారితో మాట్లాడితే, మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కొద్ది ఆంక్షలు విధిస్తుంది ధాన్యం కొనుగోలుకి. ఏ రకంగా అంటే ప్రభుత్వ అధికారులు 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రైతులు పండించారు, దాన్ని మనం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి రిఫర్ చేస్తే, మరి 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనవ 70% కూడా ఉన్నటువంటి మరి ధాన్యాన్ని ఏ రకంగా మరి రైతులు అమ్ముకోవాలి? మరి దళారులు అయితే ఈ యొక్క వాతావరణం అకాల వర్షాల వలన మరి ధాన్యం తడిసిపోవడంలో మరి అది చాలా అతి దారుణంగా తక్కువ రేటుకి అడగడం జరుగుతుంది. ఏ విధంగా అంటే కొంతమంది దళారులు 1200, కొంతమంది మిల్లర్లు వచ్చి 1400 మీరు ఇస్తారా అని అడగడం జరుగుతుంది. మరి ఈరోజు ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా మరి రైతు దినదిన గండంగా గడుస్తుంటుంటే ఓ పక్కన వర్షాలు వచ్చి బాధపడుతుంటుంటే, ఈవేళ దళారులు వచ్చి మీ ధాన్యాన్ని ఈ రేటుకి ఇస్తారా, ఇంత రేటుకి ఇస్తారా, తక్కువ మరి మేమైతే కొనుక్కుని వెళ్తాం అని అంటుంటే నిరాశకు నిస్పృశకు లోనే ఏమీ తోచక మరి అతను అయిన కాడికి అమ్ముకోవాలి అన్న సంధానంతో మరి రైతు ఆ తక్కువ రేటుకే మరి ధాన్యం అమ్ముకోవడం జరుగుతుంది. మరి వేళ గౌరవ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ప్రభుత్వ కాలంలో రైతుకు అండగా ఉండి మరి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, అలాగే అకాల వర్షాల వలన ఏమన్నా పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడం కూడా జరిగేది. ఈరోజు ఈ ప్రభుత్వం అలాగనే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. అప్పుడైతే ప్రతి కళ్ళానికి వెళ్ళి ఎక్కడైతే ధాన్యం ఉన్నదో కొనుగోలు చేసేవారు. ఈవేళ అలాగ కొనుగోలు చేయట్లేదని చాలా ఆవేదన చెందుతున్నారు రైతులు. నేను చాలా 4 మండలాలు తిరిగాను. ఆత్మహత్య మాకు శరణం తప్ప మరొక మార్గం లేదని ఈవేళ రైతులు ఆవేదన చెందుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.